ఫైనలీ వాట్ ఈస్ స్క్రీన్ ప్లే? ఉదాహరణకు వచ్చుంటారు, మీరు ఒక దారికి ఒక రోడ్డు మీద వచ్చుంటారు. ప్లాట్ ఇవన్నీ, ప్లాట్, ఇతివృత్తం, కథాంశం, కథ, స్టోరీ లైన్ ఇవన్నీ నేర్చుకున్న తర్వాత ఒక స్కెల్టన్ తయారైంది. దానికి ఫ్లాష్ చేయడం అనేది క్యారెక్టర్స్ ఇవన్నీ వేయటం, క్యారెక్టర్స్ తర్వాత ఇన్సిడెంట్స్ వేయటం, సంఘటనల సమాహారం చేసుకుంటూ ఏ సంఘటన తర్వాత ఏ సంఘటన తర్వాత వచ్చేదన్నీ కూడా సీనిక్ ఆర్డర్. ఆ సీనిక్ ఆర్డర్ ఏ సీనిక్ తర్వాత ఏ సీన్ వెనకాల ఏముందనేది రాసుకుని దాన్ని ఒక స్క్రీన్ రైటింగ్ రాసుకోవడం అనేది ఇట్స్ కాల్డ్ స్క్రీన్ రైటింగ్. ఫైనల్లీ ఇవంతా వెరసి ఒక 100 సీన్లు వచ్చినాయి అనుకో, దట్ ఇస్ కాల్డ్ స్క్రీన్ ప్లే, రైట్? దట్ ఈస్ స్క్రీన్ ప్లే. అండ్ మీద తెర మీద కనిపించేవి రకరకాల మీరు సృష్టించుకున్న పాత్రల చేత వాళ్ళ యొక్క ఔచిత్యాలను బట్టి, వాళ్ళ యొక్క ఉద్దేశాలను బట్టి డైరెక్టర్ రైటర్ కనిపెట్టిన వాళ్ళందరూ యూ విల్ బి పుట్టింగ్ ద క్యారెక్టరైజేషన్స్ ఇన్ టు ద క్యారెక్టర్స్ కన్సీవ్డ్. సో ఆ క్యారెక్టర్స్ చేత నడిపించి కథ చెప్పడం అనేది స్క్రీన్ ప్లే. దిస్ ఇస్ కాల్డ్ రియల్ స్క్రీన్ ప్లే. ఏంటంటే నువ్వు రాసుకున్న కథకి, నువ్వు సృష్టించుకున్న పాత్రలకి వాటికి ప్రాణం పోసి వాటి చేత, ఆ ప్రాణం ఉన్న ఆ పాత్రల చేత కథలు చెప్పడమే స్క్రీన్ ప్లే. స్క్రీన్ మీద కనిపించేది స్క్రీన్ ప్లే, స్టేజ్ మీద కనిపించేది స్టేజ్ ప్లే. దిస్ ఇస్ వాట్ స్క్రీన్ ప్లే.